ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. ట్రాన్స్పోర్ట్, హమాలీల విషయంలో కొంత ఇబ్బంది ఉందన్నారు. యాసంగిలో 85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయబోతుందని చెప్పారు. బీహార్, బెంగాల్ నుంచి ఎక్కువగా హమాలీలు తెలంగాణకు వస్తారని, ఇటీవలే బెంగాల్లో ఎన్నికలు జరగడం వల్ల హమాలీల కొరత ఏర్పడిందని ఆయన తెలిపారు. కేవలం ధాన్యం తరలించడానికి లారీలు, డీసీఎంలు ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆయన అన్నారు. ఇక వరి రైతులు ఎవరూ అధైర్యపడవద్దని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాసంగిలో పండించిన వరి పంటలు ప్రతి గింజ ఎంఎస్పీకి కొనుగోలు చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కడక్కడ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో, హమాలీల విషయంలో కొంత ఇబ్బంది అవుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ లోకల్ సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ యాసంగి పంటకి మన ప్రభుత్వం 22,000 కోట్లతో మరి సుమారు 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాము. మరి అక్కడక్కడ ఈ లారీల విషయంలో, హమాలీల విషయంలో కొంత ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవం. హమాలీలు మన రాష్ట్రంలో ఎక్కువ శాతం బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వస్తారు. బెంగాల్లో ఈ మధ్యనే ఎన్నికలైనాయి కాబట్టి కొంతమంది తిరిగి వాపస్ రాలేదు. బీహార్లో వాళ్ళ అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతమంది తిరిగి రాలేదు. ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా అన్ని అవసరాలకు కూడా లారీలు, డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మరోసారి చెప్తున్నా, వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది.